అయ్యా ఏమైందయ్యా రేవంత్ రెడ్డికి నాకు చీర ఇస్తే తక్కువైతుండేనా సారే గా అక్కలకే ఆ చెల్లెళ్ళకి పెడతాడా చీర పెడితే మేము కూడా సారె పండుగ చేసుకుంటాం కదా మాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆనాడు వచ్చిన వాళ్ళందరూ కేసీఆర్ని తిడితే ఈనాడు రాని వాళ్ళందరూ మనల్ని తిడుతున్నారు. అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులకు నా సూచన, 1 కోటి మందికి 1 కోటి చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం. గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది మహిళలు 65 లక్షల మందికి 18 ఏళ్ళు పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు చీర రూపంలో సారె పెడుతుంది ఇందిరమ్మ ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. మొట్టమొదట ఇక్కడ ఉండే జిల్లా పార్టీ అధ్యక్షులకు నేను ఇస్తున్న టాస్క్, ఏ ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదని చెప్పొద్దు. ఏదైనా ఒక ఆడబిడ్డ చీర రాలేదు అని చెప్తే ఆ అధ్యక్షుడు పనిచేస్తలేడని నేను లెక్క రాసుకుంటా. మీ అధ్యక్షుల కొత్తగా వచ్చిన వాళ్ళకు ఇదే నేను ఇచ్చే జిమ్మెదారి. ప్రతి ఆడబిడ్డకు చీర లేరిందా లేదా ఊరు వారిగా లెక్కలు తీసుకోవాలి. వార్డుకి ఇప్పుడు నీకు వార్డు మెంబర్లు వస్తారు, గ్రామాలలో సర్పంచులు వచ్చారు. సమన్వయం చేసుకుంటే ప్రతి ఆడబిడ్డకు స్టాక్ ఉంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మున్సిపాలిటీలలో 35 లక్షల చీరలు ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. డిసెంబర్ 9 లోపునే పూర్తి చేయాలనుకున్నాం, పూర్తి కాలేదు. ఇప్పుడు మీరు ఇది పూర్తి చేసుకోవాలి డిసెంబర్ నెలలో. అదే డిసెంబర్ నెలలో ఈ చీరలన్నీ 65 లక్షల గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఆడబిడ్డలకు 65 లక్షలు చీరలు చేర్పించాలి. ఈ చేర్పించే బాధ్యత జిల్లా పార్టీ అధ్యక్షులదే. మిగిలిన 35 లక్షల ఆడబిడ్డలకు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వాళ్లకు మార్చి నెలలో చీరలు తయారు కాకపోవడం వల్ల 8 నెలలు ఉత్పత్తి చేసే సంస్థలకు ఇస్తే 65 లక్షల చీరలు ఇచ్చారు మనకు. ఇంకో 3 నెలల 35 లక్షల చీరలు ఇస్తామన్నారు. ఫిబ్రవరి ఆఖరికి మార్చి ఫస్ట్ వీక్లో మనకు చీరలు వస్తాయి. మార్చి నెలలో మిగిలిన ఆడబిడ్డలకు పట్టణ ప్రాంతాలలో 35 లక్షల చీరలు ఇస్తాం. 1 కోటి మంది ఆడబిడ్డలకు 1 కోటి చీరలు ఇవ్వడమే కాకుండా 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది. దానికి మీరు అందరూ కూడా కష్టపడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఊర్లల్లో చెట్టు కింద చర్చ పెట్టుర్రి. పెళ్లికి పోయినా, చావుకు పోయినా, దావత్కు పోయినా, కళ్ళు కాంపౌండ్ దగ్గరికి పోయినా ఆనాడు ఎట్లుండే ఈనాడు ఎట్లుంది అనేది, ఎవరు పాలైంది తెలంగాణ, ఎవరు పరిపాలన చేస్తున్నారు తెలంగాణ అనే చర్చకు తెర లేపండి. 2 సంవత్సరాలల్లో మన మార్పు పరిపాలనను మనం అందించినాం. మనకు అప్పచెప్పిన మనం ఆయనకు 2014 నాడు అప్పచెప్పినప్పుడు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో మనం అప్పచెప్పినాం. తిరిగి 10 ఏళ్ళలో ఆయన మనకు అప్పచెప్పేటప్పుడు 8,11,000 కోట్ల రూపాయల అప్పుతో మనకు అప్పచెప్పినాం. నాకు డిసెంబర్ 7, 2023 నాడు ప్రభుత్వాన్ని చంద్రశేఖరరావు గారు అప్పచెప్పే నాటికి 8,11,000 కోట్ల రూపాయల అప్పుతోని నడుమొంగిపోయి బజార్లో ఎవరు నమ్మని పరిస్థితుల్లో మన చేతిలో రాష్ట్రాన్ని పెట్టింది. ఒక సంక్షోభానికి లోనైన రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే సంక్షోభ రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటూ సంక్షేమ పథకాలను ఆనాడు ఉన్నట్టువే కాకుండా ఈనాడు కొత్తగా మనము 6 గ్యారంటీల రూపంలో ఇచ్చిన పథకాలను కూడా అమలు చేసుకుంటూ 65,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేసి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ మన 6 గ్యారంటీలను అమలు చేసుకుంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నాం. ఈ క్రమంలో 2 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్న సందర్భం వచ్చింది. సంబరాలను జరుపుకుంటున్నాము. ఉన్న ప్రభుత్వాన్ని నడపడమే కాదు, 2034కి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 100 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలు జరుపుకునే టైంకి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు ప్రణాళికలు చేసుకున్నాం. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 13 వరకు కార్యాచరణ తీసుకొని మనం తిరుగుతున్నాం. నిన్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి వెళ్ళినాం, ఈరోజు ఖమ్మం జిల్లాకి వెళ్తున్నాం. ఇట్లా 6 ఉమ్మడి జిల్లాలకు 6 తారీఖు వరకు వివిధ జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రోజు సమయాన్ని ఇచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి 2 సంవత్సరాల సంబరాలను జిల్లాలలో జరుపుకోవడానికి కార్యాచరణ తీసుకున్నాం. 7 తారీఖు నాడు తెలంగాణ ఉద్యమానికి వేదికైన, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీకి 7 తారీఖు నాడు మనం వెళ్తున్నాం. ఆ యూనివర్సిటీ 100 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న యూనివర్సిటీ
గొప్ప గొప్ప మేధావులను పివి నరసింహారావు గారి నుంచి మొదలు పెడితే జైపాల్ రెడ్డి గారి వరకు, కేశవరావు గారి వరకు ఉద్దండులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీని చంద్రశేఖరరావు గారు కాలగర్భంలో కప్పేయాలని చూసిండు. అందుకే నేను ఎవరు వెళ్ళని ఉస్మానియా యూనివర్సిటీకి నేను వెళ్ళినా ఆ రోజు చెప్పొచ్చిన ఎంత ఖర్చైనా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని 7 తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి ఆర్ట్స్ కాలేజ్ ముందే సభ పెట్టి ఆ యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేసి వాటన్నిటిని కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ప్రణాళిక తీసుకున్నాం. 8, 9 భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను పెట్టుకున్నాం. 8 తారీఖు రోజు 1 గంటకు సంబరాలు ప్రారంభమై మనం మొదటి రోజు మొత్తం సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేసినాం, 2 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా జరిగిందో చర్చలు పెట్టి సాయంత్రానికి తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలను జరుపుకుంటాం. 8 తారీఖు రోజు ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఆ కార్యక్రమానికి ప్రభుత్వ పరంగా ఆహ్వానించడం జరుగుతుంది. 9వ తారీఖు రోజు మనం ఏవైతే పాలసీస్ తీసుకొచ్చినామో ఎడ్యుకేషన్ పాలసీ, ఎంప్లాయ్మెంట్ పాలసీ, టూరిజం పాలసీ, హెల్త్ పాలసీ, అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ పాలసీ, ఎనర్జీ పాలసీ, ఇట్లాంటి ఏవేవైతే పాలసీలు మనము అంతకుముందు లేవు, నూతనంగా మనము ఒక ట్రాన్స్పరెంట్ పాలసీస్ తీసుకొచ్చి